ఏందేంది పైసలు ఇయ్యవా 3000 ఎన్ని రోజులే? నువ్వే ఎంత నీ బిషాద్ ఎంత బయటకు రాను నువ్వు బయటకు రారా. పైసలు వారేమంటే గల్ల పడుతున్నావు ఎత్తుంది నీకు. నువ్వు నాకు గల్ల ఎట్లా పెట్టు బ్రో గల్లబట్టినావు వీడు ఏంది? నువ్వెంత నేనేంది నా గల్ల పడతావా? నీకు ఎక్కడిరా పైసలు లేవు. గల్లబట్టినావు మాపి మాపి నువ్వు నా గల్ల పట్టినావు నేను నీ గల్ల పట్టినా. చెల్లు ఏంటి మమ్మీ ఎవడు? నువ్వు పైసలు మర్యాద పూర్వకంగా నేను చెప్తున్నా. మాపి అంతే మాపి అంటే నువ్వు మీరు నా గల్ల పట్ట. నీకు పైసలు నేను ఇచ్చేదా నువ్వు ఇచ్చేదా? నువ్వే మరి నా గల్ల పడతావా నువ్వు? పైసలు ఇచ్చి అడుక్కోవాలి, ఇట్లా అడుక్కోవాలి. పైసలు వారే అడుక్కోవాలి. పైసలు వారే రూపాయి మాట్లాడితే రూపాయ్యా. తమ్ముడు ఒక గుడ్డు ఇవ్వవా? ఒక్క గుడ్డు ఎందుకు బాగా పెడతావా? కోడిగుడ్ల కూర అంతా మిగతా గుడ్డు బాగా పెడుతుందా అక్క? కోడిగుడ్ల కూర మీ బతుకులు చెడా. కవరి ఎట్లా పట్టుకోవాలి? ఒక్క గుడ్డు కవర్ అక్క, చేతిలో పట్టుకొని పో. ఇస్తావా కవర్? కవర్ లేదా ఒక్క గుడ్డు? ఎందుకు జన్మించితి అర్ధ కిలో పెసరపప్పు. పైసలు ఇవ్వాలి. ఇత్తతి ఏటన్నా పోతనా పోయినసరికి అట్లనే పైసలు ఇప్పటిదాకా దిక్కులేవు. ఇత్తతి అవి ఇవి కలిపి అన్ని ఇస్తా, రాసి పెట్టుకో. నాకు గన్ ఇస్తారా? ఇస్తావో మళ్ళీ వచ్చినప్పుడు కూడా గిదే కథను. ఒక జజబాకేటి బాపు, ఒక జజబాకేటి అజర్ బాబు ఓడియే క్యాష్ పెట్టిస్తా. పోయినసారి వడ్లు ఎక్కిన పైసలు కూడా అట్లనే ఉన్నాయి, అవి ఇవి కల్పించాయి. సరే బాబు మళ్ళా అవి ఇవన్నీ ఒకసారి ఇత్తది. అరే రెడ్ బుల్ ఉందారా? ఆ ఫ్రిడ్జ్ లో తీసుకో. పైసలు ఇవ్వలేరు. నాగరెడ్డి పోతాయి రబ్బా అంకులు ఉన్నట్టేనా? పైసలు రాని బ్యాంకులు ఎన్ని ఉంటాయింది? బిడ్డ ఒక థమ్స్అప్ చల్లడిది చుట్టాలు వచ్చారు. ఎంత తీయాల పెద్దమ్మ? 2 లీటర్లు అది. 2 లీటర్లు. మరి చుట్టాలు వచ్చారు సరిపోదు బిడ్డ. పైసలు కొన్ని ఇస్తా కొన్ని రేపిస్తా. జర చల్లడిది. సరే పెద్దమ్మ. పైసలు 1 రూపాయి నాకు. 1 రూపాయ కొన్ని ఇస్తా అన్నావు కదా పెద్దమ్మ. గంటే కొన్ని ఇస్తా అన్న బిడ్డ. ఏ ప్రభువా ఏ క్యా హై? 1 రూపాయి ఇచ్చిన బిడ్డ. ఒక 99 కదా వీటికి అనవాడివి గట్లా. 99 నీకు కొన్ని లెక్క అనిపించింది. బర్రె నిడిచిపెట్టి తలిగిచ్చినావు పెద్దమ్మ నువ్వు. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మరి పెరిగిరా సచ్చినోడు గట్ల ఒక పిండి ప్యాకెట్ ఒక చిప్స్ ప్యాకెట్ మా పిల్లగానికి. ఏం పిండి ఇవ్వాలి? ఆశీర్వాది. అత్తమ్మ పైసలు ఇవ్వలేవు. రేపిత తీరా పాతవి కూడా బాగా చేరినాయి. గిట్లయితే ఎట్లా? బాగా వరినావు అనుకో ఇంత సుతియ్య. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. అరే బామ్మరి ఒక సంతూర్ సబ్బీరా. పైసలు ఇవ్వలేవు. అరే గీ ఎదురంగిలేనా మీ అక్కకిచ్చే కట్నంలో రాసుకోరా బామ్మరిది. అక్కకిచ్చే కట్నమా? ఏ అక్కకి ఇవ్వాలి? నన్ను ఇవ్వాలి. 2 వేరాలు అన్ని ఇవే మొబైల్ నాకు. చెప్ పర్టికులర్ ప్యాకెట్ డజన్ గాజులు. ఇది లేడీస్ ఎంపోరియం కదా, కిరాణా షాపు.
పిల్లగా ఇట్రా అర్జెంట్ ఏం కావాలి అట్లా జల్దీ రా అర్జెంట్ నాకు ఒక గన్ ఇస్తారా ఏం కావాలి అగ్గిపెట్టి అగ్గి పెట్టే గింత అర్జెంట్ అన్న అర్జెంట్ అగ్గిపెట్టి విలువ తెలుసా నీకు అప్పలు చేసేలా తెలుసు అప్పలు చేయాలి జల్దీ అప్పలు చేయాలి జల్దీ బాబా మరే లక్ష్మీపురం ఒక బిల్ల కట్టు అగ్గిపెట్టి అరే పైసలు ఇస్తానంటే అద్దాడే బిత్తిరిగా ఆగంగాని నువ్వు మంచివనివా తూ సమझा సో హాయ్ డూడ్స్ అందరికి నమస్తే. ఎట్లున్నారు మంచిగా వీడియో ఎట్లుంది హోప్ మీకు నచ్చిందని సో ఇది పార్ట్ 2 వీడియో అన్నట్టు అంటే ఉద్దర గిరాకి విలేజ్ ఎట్లా తీసినాం అన్నట్టు. అయితే పార్ట్ 1 తీసినాము, పార్ట్ 2 కూడా తీయడానికి రెస్పాన్స్ వచ్చింది, సో అది తీసినాం అన్నట్టు. తీసినాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా మళ్ళీ కొత్త పార్ట్ కావాలని కూడా కామెంట్ చేయండి. సో అదే అన్నట్టు అంటే మధ్య మధ్యలో ఈ కంటెంట్ వీడియో కూడా తీసే ప్రయత్నం చేస్తాము. కొంచెం వెదర్ కూడా మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉన్నట్టు. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో కంటెంట్.